నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. చేనేత వస్త్రాలను ప్రోత్సహించడం ద్వారా ఆయా రంగాల కార్మికులకు జీవనోపాధి కల్పించవచ్చని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. రాజమహేంద్రవరంలో సోమవారం చేనేత ఉత్పత్తుల ప్రదర్శన అమ్మకాలను కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు చేనేత వస్త్రాలు అద్దం పడతాయని అన్నారు. ఉద్యోగులు వారంలో ఒకరోజు చేనేత వస్త్రాలను ధరించాలని పేర్కొన్నారు. అలాగే ఈ ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యాన్ని పెంచేందుకు డిజిటల్ లావాదేవీల నిర్వహణ సామర్థ్యం పెంచాలని చెప్పారు. అనంతరం ప్రశాంతి కలెక్టరేట్లో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుండి వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాములు, జిల్లా రెవెన్యూ అధికారులు టి సీతారామమూర్తి, చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు కె పెద్దిరాజులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. అమలాపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి 180 వినతులను స్వీకరించి అనంతరం మాట్లాడారు. జిల్లా స్థాయిలోనే కాకుండా మండల, మున్సిపల్, డివిజనల్ స్థాయిలోనూ అర్జీల స్వీకరణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో కొత్తపేట నియోజకవర్గంలో శైవక్షేత్రాలు శివనామ స్మరణతో మారుమ్రోగాయి. ప్రసిద్ధిగాంచిన స్వయంభూ క్షేత్రమైన కొత్తపేట మండల పలివెల గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా కుప్పేశ్వర స్వామి దేవాలయంలో తెల్లవారుజాము నుండి విశేష సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించుకున్నారు. అర్చకులు స్వామివారి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అత్యధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. దేవస్థానం వారు ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు కార్తీక దీపాలను వెలిగించారు. మహిళలకు తమ హక్కుల పట్ల అవగాహన ఎంతైనా అవసరమని డిఆర్డీఏ పీడీ డాక్టర్ వి శివశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. అమలాపురం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొని అనంతరం మాట్లాడారు. డిసెంబర్ 23వ తేదీ వరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వపు శాఖ ఆధ్వర్యంలో జెండర్ హింసకు వ్యతిరేకంగా జాతీయ ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, మహిళా వివక్షతతో భ్రూణ హత్యలు నిరోధంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఆధునిక సమాజంలో గృహ హింసలు, స్త్రీలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు నిరోధానికి చేపట్టాల్సిన చర్యలపై చైతన్యపరచనున్నట్లు వివరించారు. 18 సంవత్సరాలు, మగపిల్లలకు 21 సంవత్సరాలు నిండకుండా వివాహం చేయను, బాల్య వివాహాలలో పాల్గొనను, బాల్య వివాహాలను ప్రోత్సహించను, బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో నా వంతు బాధ్యతను నేను నిర్వహిస్తాను. డిపార్ట్మెంట్స్ లో కాన్స్టిట్యూట్ చేశారు. సో ఉమెన్ రిలేటెడ్ అంటే పోస్ట్ యాక్ట్ సంబంధించినటువంటి ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్ వర్క్ ప్లేసెస్ అటువంటి ఏదైతే ఉంటాయి కనుక ఇంటర్నల్ కమిటీస్ లో డిస్కస్ చేయడం, అదేవిధంగా అదర్ రిలేటెడ్ ఉమెన్ రిలేటెడ్ యాక్ట్స్ మీద కూడా కొంత అవగాహన చేయడం అనేటువంటిది ఈ 4 వీక్స్ లో చేయాల్సి ఉంటుంది. దయచేసి అందరూ కూడా డిపార్ట్మెంట్స్ అందరూ కూడా దీన్ని కోఆపరేట్ చేయాల్సింది కోరుతాం.
రఘుగా దగ్గర నుంచి మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ అందరికీ వస్తాయండి. కాన్ఫరెన్స్ కూడా పెడతారు సార్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా రెవెన్యూ అధికారి వి మదన్ మోహన్ రావు, మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీఎం ఝాన్సీరాణి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారిని పి జ్యోతిలక్ష్మీదేవులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. పొరపాటులకు తావు లేకుండా ఓటర్ల జాబితా రూపొందించడంపై సంబంధిత అధికారులు దృష్టి పెట్టాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యదర్శి ఓటర్ల జాబితా అబ్జర్వర్ ఎంఎం నాయక్ పేర్కొన్నారు. ఏలూరు కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వితో కలిసి సోమవారం ఆయన ఓటర్ల జాబితా తయారీపై ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో సమీక్షించి మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో ఓటర్ల జాబితా కీలకమైందని అన్నారు. జిల్లాలో 18-20 సంవత్సరాల వయసు కలిగిన యువతను, ముఖ్యంగా డిగ్రీ కళాశాల విద్యార్థులను ఓటర్లుగా చేర్పించాలని తెలిపారు. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా తొలగింపు విషయంలో 1-2 సార్లు క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు. So this will be perfect for you for all. Every year if you do perfectly like this, at the time of elections, everybody will have a smooth sailing on the elections without any complaint-free elections will be there. That is the only thing I want to emphasize here. Why I came here is that actually the role observer part 3 times we have to visit. So I feel that just I can sensitized to all of you. You know everything, I know, because your collector is very dynamic. He may keep on telling you about the rules. I think you are also might have worked as EROs or returning officers in such elections. So if you leave them away, they also feel that okay, it's a casual kind of work. They won't much concentrate on it. So that is the only thing I want to tell you. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చినవెంకన్నని రాష్ట్ర మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు, దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో ఆలయ ఆవరణలో ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం ఆలయ గర్భాలయంలో కొలువైన స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆ తరువాత ఆలయ ముఖమండపంలో అర్చకులు శ్రీవారి శేషవస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారి మెమొంటోను, ప్రసాదాలను అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చేతి ఉత్పత్తుల్లో నరసాపురం లేస్ కు జాతీయ గుర్తింపు, ఢిల్లీలో ప్రకటించిన కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్. ఆరోగ్య కష్టాలకు అండగా ఉంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పాలకొల్లులో సీఎం సహాయ నిధి చెక్కులను అందజేసి స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను పటిష్టం చేసేందుకు మండల స్థాయి నాయకులు నడుం బిగించాలి, అత్తిలి సభలో పిలుపునిచ్చిన మాజీ మంత్రి కారుమూరి, పాల్గొన్న ఎమ్మెల్సీలు, మాజీ నేతలు. మానవతా దృక్పథంతో ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్న తణుకు మానవతా సంస్థ, ప్రకటించిన జిల్లా మాజీ చైర్మన్ రాంబాబు. విద్యార్థులంతా రాజ్యాంగ పీఠికపై ప్రతిజ్ఞ చేయాలి, తణుకులో హితవు పలికిన సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర నేత పేరూరి. తాడేపల్లిగూడెం మండలం నిరుపయోగంగా మిగిలిన చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు వినియోగంలోకి తేవాలని కోరుతున్న పల్లె ప్రజలు.
చేనేత వస్త్రాలను ప్రోత్సహించడం ద్వారా కార్మికులకు జీవనోపాధిని కల్పించవచ్చు. రాజమండ్రిలో వెల్లడించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి సారించిన ఏపీ ప్రభుత్వం. అమలాపురంలో పేర్కొన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. కార్తీక మాసం ఆఖరి సోమవారం పూజలతో పోటెత్తిన కొత్తపేట శైవ క్షేత్రాలు. శివనామస్మరణతో భక్తిని చాటుకున్న ప్రజలు. తప్పులకు తావు లేకుండా ఓటర్ల జాబితాను రూపొందించాలి. ఏలూరులో అధికారులను ఆదేశించిన సంబంధిత పరిశీలకులు ఎంఎం నాయక్. ద్వారకా తిరుమల చిన్న వెంకన్నను కుటుంబ సమేతంగా దర్శించుకున్న రాష్ట్ర మాజీ మంత్రి దేవినేని. ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.